వచ్చే నెల 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో 3 రోజుల్లో బీసీసీ టీమిండియా స్క్వాడ్ను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే ఈ మధ్య ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో బాగా రాణించిన శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ కి టీ20 స్క్వాడ్ లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఈ ఇద్దరికి చోటు దక్కడం అనుమానంగా మారింది. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో టీమిండియా ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మలను కొనసాగించాలనే అభిప్రాయంతో బీసీసీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కారణంగానే అటు యశస్వి జైస్వాల్, ఇటు శుభమన్ గిల్ కి స్క్వాడ్ కి ఎంపిక చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భారత జట్టు ప్రస్తుత సంజు శాంసన్, అభిషేక్ శర్మలను ఓపెనర్ గా కొనసాగించాలని, ఈ కొనసాగింపు టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగాలని బీసీసీ భావిస్తుందట. ఈ నేపథ్యంలో శుభమన్ గిల్, జైస్వాల్ కి టీ20 వరల్డ్ కప్ వరకు స్క్వాడ్ కి ఎంపిక చేయవద్దనే ఆలోచనలో బీసీసీ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఐపీఎల్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ కూడా ఆసియా కప్ లో చోటు దక్కదనే బీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వన్డే జట్టులో మాత్రం అయ్యర్ తప్పక ఉండాల్సిందేనని బీసీసీ అంటుంది. ముఖ్యంగా జైస్వాల్ ను రెడ్ బాల్ టెస్ట్ క్రికెట్ పై దృష్టి పెట్టాలని సెలెక్టర్ సూచించారట. దీంతో అటు అయ్యర్, ఇటు శుభమన్ గిల్, ఇటు యశస్వి జైస్వాల్ ఈ ఆసియా కప్ స్క్వాడ్ కి ఎంపిక అవడం కష్టమే అని అంటున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఖాయంగా కనిపిస్తుంది.